ఇంకొకటి 8న దీక్షకు అనుమతి ఇవ్వాలి డీజీపీకి ఎమ్మెల్సీ కవిత. వాళ్ళ అన్ననేమో గంగా జమున తేజీమన్నాడు. 8 తారీఖు అంటే వాళ్ళ 7 తారీఖు రేపు శివరాత్రి ఉన్నది. శివరాత్రి రోజట వీళ్ళు ధర్నా చేస్తారట. అంటే హిందువుల మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ గింత చక్కగా ఉంటుంది. ఇది వీళ్ళ పరిస్థితి. ప్రభుత్వ నియామకంలో జీవో 3 కారణంగా మహిళా రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న అన్యాయంపై నెల 8న నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డీజీపీని కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం డీజీపీ రవిగుప్తాతో ఫోన్లో మాట్లాడారు. ఇది అంశము ముఖ్యమైనది. ఇప్పుడు ఎందుకంటే లిక్కర్ కేసులో ఉన్నప్పుడు ఆ మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ నోటీసులు వచ్చినాక మళ్ళీ ఏదో వచ్చింది అయిపోయింది. సరే మీరు ధర్నా చేసుకోరి, మీకు ధర్నా చేసుకునేటువంటి హక్కులు ఉన్నాయి, మీరు ధర్నా చేసుకోవచ్చు. కానీ 8 తారీఖు శివరాత్రి ఉంది. శివరాత్రి అంటే హిందువులకు పరమ పవిత్రమైనటువంటి దినం. అంటే మీకు హిందువుల మీద ఉన్నటువంటి అంటే ఆ రోజు మీ దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలంతా కూడా శివరాత్రి చేసుకోవద్దు, హిందువులంతా చేసుకోవద్దు. రంజాన్ రోజు ధర్నా చేసి రంజాన్ రోజు మీరు లేకపోతే డిసెంబర్ 25 రోజు వాళ్ళది ఉండేటువంటి రోజు మీరు వాళ్ళ కార్యకర్తలను పిలిచి ధైర్యం చేస్తారా, దమ్ము చేస్తారా? ఇది బీఆర్ఎస్ పార్టీలో హిందువులకు ఉన్నటువంటిది. అక్కడనేమో గోద్రాల గురించే మాట్లాడతారు కానీ అంతకుముందు కరసేవకుల మీద దాడి చేసిన వాళ్ళ గురించి మాట్లాడరు. గంగా జమున తేజీబ్ అంటారు కానీ పాత బస్తీలో పారిపోయి పాత బస్తీలో బతకలేక వెళ్ళిపోయినటువంటి ఆ హిందువుల గురించి వాళ్ళ గురించి మాట్లాడరు. ఇప్పుడు 8 తారీఖు మేము చేస్తాము, 8 తారీఖు మేము ధర్నా చేస్తాము, అనుమతి ఇవ్వాలట. శివరాత్రి రోజు ధర్నా పెట్టి పోలీసులకు కష్టపెట్టి మీకు వచ్చేటువంటి కార్యకర్తలకు ఖర్చు పెట్టి ఇబ్బంది పెట్టి ఆ శివరాత్రి రోజు వాళ్లకు కనీసం పూజ చేసుకునేటువంటి పరిస్థితి కూడా కల్పించినటువంటి దుస్థితిలో మీరున్నారు అంటే ఏంటి అర్థము? దీనికి సంబంధించి ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉన్నది.